శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము నైరుతి దిశలో వాస్తు దోషం ఉన్నప్పుడు ఏం చేయాలి, దీనికి ఈ నైరుతి దిశ బాగలేనప్పుడు ఆ ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు రావడం, తరచూ ప్రమాదాలు జరగడం ఇవంతా జరుగుతూ ఉంటుందన్నమాట. విపరీతమైన హాస్పిటల్ ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏమి చేస్తే మంచిది అంటే, యజమాని చేతి నిండా బియ్యము, అదేవిధంగా మినుములు ఒక గుప్పెడు, సీసపు పాత్ర ఏదైనా సరే చిన్న ముక్క కానీ లేదంటే ఒక చిన్న గిన్నె కానీ పెట్టుకోవడం. అదే దీన్ని పసుపు కలర్ లేదంటే తేనె రంగు లేదంటే బంగారు వర్ణం కలది బట్టతో వీటిని మూటగా కట్టి ఇంటికి సింహద్వారంన కట్టేసినట్టయితే ఆ యొక్క నైరుతి దిశ దోషము నివృత్తి అయ్యి సంతోషంగా ఉండడానికి ఉంటుంది. ఎప్పుడు నైరుతి దిశ చెడిపోతుందో డబ్బులకు ఇబ్బంది, ఎంత వచ్చినా కమిట్మెంట్స్ తప్పదు, విపరీతమైన నష్టము, అదేవిధంగా విపరీతమైన అలసట, మనసుకు నెమ్మదిగా ఉండదు, విపరీతమైన తిప్పడం తిరుగుడు ఇవంతా ఉంటుంది, ఒక చోట్లో ఉండలేని పరిస్థితి అంతా ఉంటుంది. ఇలా చేయగలగండి. లేదంటే మీకు ఇవంతా కూడా తగ్గలేదన్నప్పుడు మీరు మంచి మీ వాస్తు పండితుడిని మీరు వాళ్ళను ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు సరైన మీరు వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకుని ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.